హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మరో నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే తెలంగాణలోని పాఠశాల విద్యాశాఖ ఏదైతే ఉందో దానిలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వచ్చింది. మరి ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, అసలు ఇది ఏం పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలుసుకోవడానికంటే ముందు అసలు ఇది ఏర్పాటు కావడానికి గల దారితీసిన పరిస్థితులు ఏంటో మీకు తెలియాలి. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం రాజులు పరిపాలించారు. ఎంతమంది పరిపాలించారు? 7 పరిపాలించారు. అందులో 6వ నిజాం అయిన మీర్ మహబూబ్ ఖాన్ ఏం చేశారంటే మెరిట్ పద్ధతిన ఉద్యోగులు ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించాడు. అటు తర్వాత ఏమైందంటే 1919 అప్పుడు ఎవరు ఉన్నారు? నిజాం 7వ నిజాం ఉన్నాడు. 7వ నిజాం ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు. ఈయన ఏం చేశాడంటే మెరిట్ పద్ధతిన ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేసే ప్రక్రియను ఈ మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు ప్రారంభిస్తే ఈయన ఏం చేసిండంటే 1919 ఫర్మానా ద్వారా హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను దేని ద్వారా తీసుకుంటున్నారు అంటే ఈ హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీ ఏదైతే ఉందో దీని ఆధారంగా అప్పుడు హైదరాబాద్ సంస్థానంలో ప్రభుత్వ ఉద్యోగులను తీసుకునేటోళ్ళు. ఆడ తర్వాత ఏమైంది అంటే ఈ హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీ కాస్త దేనిగా రూపాంతరం చెందింది? హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా రూపాంతరం చెందింది. మరి దీనికి మాతృక ఏంటి అంటే 1935లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని కేంద్రంలో ఉండేది. ఎవరు ఏర్పాటు చేశారంటే ఇది బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే బ్రిటిష్ హయాంలో భారత ప్రభుత్వంలో 1935లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమో కేంద్రంలో ఉండేది, రాష్ట్రాల్లో అయితేనేమో ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండేది. ఈ రాష్ట్రాల్లో ఉన్న ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో దానిని నమూనాగా తీసుకొని 1947 ఏప్రిల్ 27వ తారీఖు నాడు హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 1947లో ఏర్పాటైన హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త దేనిగా రూపాంతరం చెందిందంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా రూపాంతరం చెందింది. మరి ఎలా అంటే అప్పుడు హైదరాబాద్ రాష్ట్రము మరియు ఆంధ్ర రాష్ట్రము రెండూ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి. ఏ సంవత్సరంలో? 1956లో. 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం. అంటే భాష ఆధారంగా ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి రాష్ట్రం ఏదా అంటే ఆంధ్రప్రదేశ్. ఏ సంవత్సరంలో? 1956. ఈ 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త ఏమైందంటే 2014 వచ్చేసరికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా రూపాంతరం అయితే చెందింది. మరి 2014లో తెలంగాణ ఏర్పడింది. ఎన్నో రాష్ట్రంగా? 29వ రాష్ట్రంగా. దేని ఆధారంగా ఏర్పడింది? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఏదైతే ఉందో దాని ఆధారంగా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను విడదీసి తెలంగాణను 29వ రాష్ట్రంగా మాత్రం ఈ భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో? 2014లో. 2014లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మారింది 2014 ఆగస్టు 8 నాటికి. అంటే డైరెక్ట్గా మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదండి. ఎలా రూపాంతరం చెందిందంటే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండే, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మారింది, ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మారింది. మరి ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందంటే రాష్ట్రాలలో ఏవైతే ఉన్నత ఉద్యోగాలు ఉన్నాయో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటిని కూడా కండక్ట్ చేసే సంస్థ ఏదైనా ఉందంటే అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రమే. మరి ఇది చట్టబద్ధ సంస్థనా, రాజ్యాంగబద్ధ సంస్థనా అంటే రాజ్యాంగబద్ధ సంస్థ. మరి ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పుకున్నాం కదా. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ఏంటి అంటే 315. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ప్రతి రాష్ట్రానికి కూడా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉండాలి. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లేదా గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 పోస్టులు. మరి ఈ పోస్టులకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అంటే 24 ఖాళీలు ఉన్నాయి. ఈ 24 ఖాళీలో మల్టీజోన్ 1లోనేమో 10 ఖాళీలు, మల్టీజోన్ 2లోనేమో 14 ఖాళీలు. మరి ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి? అంటే జూన్ 12వ తారీఖు 2026 నుండి అప్లికేషన్స్ ప్రారంభమై జూలై 19, 2026 సాయంత్రం 5 గంటల లోపు అయితే ముగుస్తుంది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లేదా గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీతో పాటు పీజీ కూడా పాస్ కావాలి. పీజీలో అది కూడా 50% మార్కులతో పాస్ కావాలి. అంటే జనరల్ వాళ్ళు అయితేనేమో 50% మార్కులతోటి, ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు అయితేనేమో 50% మార్కులతో అయితే పాస్ కావాలి. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే బీఈడీ కావాలా? అంటే బీఈడీ అవసరం లేదండి. కాకపోతే మీరు డిగ్రీలో ఏదైతే సబ్జెక్టులు తీసుకున్నారో ఆ సబ్జెక్టులలో ఏదైనా ఒక మెథడాలజీ బీఈడీ చేయడానికి అనుకూలంగా ఉంటే సరిపోతుంది. ఉదాహరణకి మీరు డిగ్రీలో బీఏ తీసుకున్నారు అనుకుందాం. మీకు బీఏలో ఏ సబ్జెక్టులు ఉంటాయి? హిస్టరీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ ఉంటుంది. మీరు బీఈడీ చేస్తున్నారు. ఇప్పుడు బీఈడీ చేయాలంటే మీరు ఏ మెథడ్ తీసుకోవచ్చు? ఇందులో ఏ మెథడ్ తీసుకోవచ్చు అంటే సోషల్ మెథడ్ తీసుకోవచ్చు. అంటే ఇలా సోషల్ మెథడ్ తీసుకోవడానికి మీకు డిగ్రీలో ఏదైతే సబ్జెక్టు ఉంటుందో అలా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. అలా మెథడాలజీ లేకుండా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రం ఈ పోస్టులకు ఎలిజిబుల్ కాదు. మరి ఈ పోస్టులకు ఎలిజిబుల్ కాని వాళ్ళు ఏ గ్రూప్ వాళ్ళు ఉన్నారు? ఉన్నారంటే ఉదాహరణకి ఎంబీబీఎస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్ కాదు. ఎందుకు కాదంటే తెలంగాణలోని పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఈ పాఠశాలలో ప్రాథమిక దశలో ఏ సబ్జెక్టులు బోధిస్తారో ఉదాహరణకి మ్యాథ్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, తెలుగు ఉంటుంది. ఈ 6 సబ్జెక్టులు కాకుండా మిగతా ఏ సబ్జెక్టులు డిగ్రీలో ఉన్నా కానీ మీరైతే ఈ పోస్టులకు ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు ఎంబీబీఎస్ ఉంది. ఈ ఎంబీబీఎస్లో ఈ 6 సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయా అంటే ఉండవు. కాబట్టి వీళ్ళు ఎలిజిబుల్ కాదు. అదే ఉదాహరణకి ఇంకో ఎల్ఎల్బి తీసుకుందాం. ఈ ఎల్ఎల్బిలో కూడా ఈ 6 సబ్జెక్టులకు సంబంధించి ఏది ఉండదు. అదే మనం బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ తీసుకున్నాం అనుకో, అందులో ఈ 6 సబ్జెక్టులకు సంబంధించి ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఉదాహరణకి బీఎస్సీ తీసుకుందాం. బీఎస్సీలో కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, జువాలజీ ఉంటుంది, బాటనీ ఉంటుంది. ఇప్పుడు కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ ఇవన్నీ ఉందిగా, ఇవన్నీ కూడా సైన్స్ సంబంధించిందే. కాబట్టి బీఎస్సీ వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే బీఏ వాళ్ళు చేసుకోవచ్చు, బీకామ్ వాళ్ళు చేసుకోవచ్చు, బీఎస్సీ వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఎల్ఎల్బి వాళ్ళు, ఎంబీబీఎస్ వాళ్ళు మళ్ళీ బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు చేసుకోకూడదు, మళ్ళీ బీఎస్సీ హార్టికల్చర్ వాళ్ళు కూడా చేసుకోకూడదు. వాళ్ళైతే ఎలిజిబుల్ కాదండి. కేవలం బీఏ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు మాత్రం ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి జూలై 1, 2026 నాటికి కనీసంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే మీరు ఖచ్చితంగా జూలై 2, 1982 నుండి జూలై 1, 2008 మధ్యలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల వరకు సర్వీస్ బేస్డ్ అనుసరించి 5 సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు వచ్చేసేమో 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉన్నది. అదే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత? ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి 120 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉన్నది. మరి ఈ 120 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజును ఎవరెవరు చెల్లించాలంటే కేవలం తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారంటే తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీలనే కాదండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, మొత్తానికైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ 120 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజుని అయితే చెల్లించాలి. అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ ఎగ్జామినేషన్ ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే అప్లికేషన్ ఫీజుని మాత్రం ఖచ్చితంగా అందరూ చెల్లించాల్సిందే, కానీ ఎగ్జామినేషన్ ఫీజును మాత్రం కేవలం ఉద్యోగులు మాత్రమే చెల్లించాలి,
నిరుద్యోగులు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ వీటినైతే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇచ్చాడండి. మీరు మీ యొక్క మొదటి ప్రాధాన్యతను బట్టి మీకైతే ఎగ్జామినేషన్ సెంటర్ని కేటాయించడం అయితే జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విషయానికి వచ్చేసరికి కేవలం రాత పరీక్ష మాత్రమే ఉంటుందండి. ఎటువంటి ఇంటర్వ్యూ మాత్రం లేదు. మీకు రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ రాత పరీక్ష అనేది ఆన్లైన్లో ఉంటుందా, ఆఫ్లైన్లో ఉంటుందా అంటే ఆన్లైన్లో కానీ ఉండవచ్చు, లేదా ఆఫ్లైన్లో కానీ ఉండవచ్చు. అంటే ఈ పోస్టుకు వచ్చే అప్లికేషన్స్ బట్టి ఆన్లైన్, ఆఫ్లైన్ అని చెప్పేసి వాళ్ళైతే టీఎస్పీఎస్ వాళ్ళైతే నిర్ణయించడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఉండవచ్చు అని చెప్పుకున్నాము. మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం వచ్చేసి 2 పేపర్లు అయితే ఉంటాయండి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. అంటే పేపర్ 2లో కూడా 2 సెక్షన్లు ఉన్నాయి, పార్ట్ ఏ అని, పార్ట్ బి అని. పార్ట్ ఏలోనేమో బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని, పార్ట్ బిలోనేమో ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అని. మరి పేపర్ 1కి సంబంధించి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 150 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని మార్కులు? 150 మార్కులు. మరి ఈ 150 మార్కులకు కేటాయించిన సమయం ఎంత అంటే 150 నిమిషాలు. అదే పేపర్ 2కి వచ్చేసి పార్ట్ ఏకి వచ్చేసేమో 75 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్కులు. అదే పార్ట్ బికి సంబంధించి 75 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్కులు. మొత్తం వచ్చేసి 300 మార్కులు. మరి దీనికి కేటాయించిన సమయం ఎంత అంటే 150 నిమిషాలు. అంటే పేపర్ 1కి సంబంధించి ఒక క్వశ్చన్కి వచ్చేసి 1 మార్క్ అండి. అదే పేపర్ 2కి సంబంధించి ఒక క్వశ్చన్కి వచ్చేసి 2 మార్కులు. మొత్తం వచ్చేసి 450 మార్కులు. ఈ 450 మార్కులకు ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో వాళ్ళనైతే ఈ పోస్టులకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి అయితే ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదండి. కేవలం రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? ఉంటుందంటే పేపర్ 1 వచ్చేసేమో ఇంగ్లీష్లోను మరియు తెలుగులోనూ ఉంటుంది. పేపర్ 2 వచ్చేమో ఇంగ్లీష్లోను మరియు తెలుగులోనూ ఉంటుంది. అంటే పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా ఇటు ఇంగ్లీష్లో ఉంటుంది, అటు తెలుగులోనూ ఉంటుంది. మరి ఈ పోస్ట్కి ఎంపికైతే జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి 58,850 రూపాయల నుండి 1,37,050 రూపాయల జీతం అయితే ఉంటుందండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే 2026 అక్టోబర్లో అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉండొచ్చండి. ఎవరైతే ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు మీరైతే ఓటీఆర్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఓటీఆర్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు కేవలం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరైతే అప్లికేషన్ చేసినట్టు కాదు. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.